దీనికోసం మాత్రం డబ్బులు ఖర్చు పెట్టబాకండి. ఆ డబ్బులు మీకు చాలా ఉపయోగపడతాయి లైఫ్లో. ఓకే, ఓకే. సో హలో ఫ్రెండ్స్, మనకైతే గేమ్లోకి అయితే కొత్త రింగ్ ఈవెంట్ అయితే వచ్చింది. సో అదేంటంటే ఆ రింగ్ ఈవెంట్ వచ్చి 2 days అవుతుంది. సో అదేదో కాదు పోకర్ MB40 అనమాట. సో మీరు బాగా గమనిస్తే ఇది ఈ పోకర్ MB40 పోకర్ని కలిపి మిక్స్ చేసి పోకర్ MB40 తీసుకొచ్చాడు. సో దీన్ని చూసారు ఎంతమంది లైక్ చేశారు? 1 million ఉంటుంది. అది ఎల్లో పోకర్ చూడండి 5 million అనమాట. సో అంత రేర్ అనమాట. మీరు గమనిస్తే కోబ్రా MB40 లైక్స్లో 40% అనమాట. ఇది 5 million అంటే. సో అంత రేర్ అనమాట ఈ గన్ను. సో దీన్ని ఇప్పటికొచ్చి ఒక 3 times 4 times రిటర్న్ తీసుకొచ్చాడు. ఇంక్యుబేటర్ ఉన్నప్పుడు ఒకసారి, ఇంక్యుబేటర్ ఉన్నప్పుడు 2 సార్లు, అండ్ ఈ రింగ్ ఈవెంట్లో ఒక 2 times 3 times తీసుకొచ్చాడు. సో ఈవెంట్ అయిపోతాడు, 9 days అయితే ఉంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ MB40 ఎవరి కోసం? మీకోసమా నా కోసమా అని కాదు ఫ్రెండ్స్. ఎవరి అకౌంట్లో అయితే ఒక మంచి MB40 గన్ స్కిన్ లేదు, లేకపోతే ఒక ఇది ఉంటుంది, సో నా దగ్గర ఏదైనా ఓల్డ్ రేర్ ఒక గన్ ఉండాలి, నా దగ్గర ఈ గన్ ఉంటే బాగుండు అని అనుకున్న వాళ్ళకైతే ఈ గన్ అనమాట. సో మ్యాక్సిమం ఫస్ట్ వచ్చేసి ఎవరి దగ్గర అయితే MB40 లేదో వాళ్ళకైతే ఈ గన్ అనమాట. సో మీరైతే మిస్ చేసుకోకండి. కోబ్రా తీసి దాని level 4 చేసి దాని తలకాయ నొప్పి, ఆ తలకాయ నొప్పి లేకుండా మీకు డైరెక్ట్ అయితే డబుల్ డ్యామేజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అయితే వచ్చేది. రేంజ్ అయితే మైనస్. సో లాంగ్ రేంజ్ కొద్దిగా ఎనిమిది దగ్గర ఉంటే ర్యాంప్ ఆడద్ది, కొద్దిగా దూరం వెళ్తే 9లో 10 అలా పడుద్ది అనమాట. సో అంతమించి ఇంకేమీ ఉండదు. మ్యాక్సిమం అన్నీ సేమే. సో ఈ MB40 తీసుకునే బదులు ఇది తీసుకోవడం మెరుగు. సో ఇది ఎందుకంటున్నానంటే దీనికైతే యాక్యురసీ తక్కువ అనమాట. సో మనకి గేమ్లో కావాల్సింది యాక్యురసీ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఫైర్ చేస్తే మ్యాగజైన్ అనేది వెళ్ళి దిగిపోవాలి. ఆ రేంజ్ తక్కువ అనుకున్నాం, దూరం వెళ్తే కనీసం బుల్లెట్లనే తగులుతాయి. రేంజ్ తక్కువ ఉంటే యాక్యురసీ లేకపోతే రీకాయిల్ ఎక్కువైపోద్ది. సో అదనమాట ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన దగ్గర అయితే ఆల్రెడీ కోబ్రా ఉంది. సో ఇది ఇప్పుడు ఎందుకు తీద్దాం అనుకుంటున్నానంటే, నాకు కూడా ఒక ఇది ఉండేది, ఈ MB40 నా అకౌంట్లో అయితే కలెక్షన్లో ఉండాలని చెప్పి. సో నేనైతే ఇప్పుడు ఎలా తీద్దాం అనుకుంటున్నానండి, ఏదో టోకెన్స్కైనా కానీ లేకపోతే డైరెక్ట్ తగిలిస్తే కానీ. సో నేనైతే డైరెక్ట్ తగిలేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మనకి అప్కమింగ్ ఒక ఈవెంట్ ఉంది, జాంబీ సామరే బండ్లు అయితే రిటర్న్ వస్తుంది. సో దాని అయితే యూనివర్సల్ రింగ్ ఈవెంట్కి పెడుతున్నాడు. ఏదో 300 350 టోకెన్స్కి అయితే పెడతాడు. సో దానికోసం టోకెన్స్ అయితే సేవ్ చేద్దాం అనమాట. డైరెక్ట్ తగిలితే మనకైతే టోకెన్స్ సేఫ్, తగలకపోతే ఇంకేం చేసేది లేదు. అది నా దరిద్రం అనుకుంటాను. సో చూద్దాం నా లెక్క ఎంత ఉందనేది. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే బిగినింగ్ నుండి మనం చేసే పని ఒకటి, అదే గోల్డ్ రైస్ స్పిన్. ఫస్ట్ గోల్డ్ రైస్ స్పిన్ ఇందులో మనకేం తగ్గలేదు. గోల్డ్ రైల్లో తగలపోయిన పర్లేదు, కానీ ఇందులో అయితే ఖచ్చితంగా దేవుడి దేవుళ్ళు ఇచ్చేయాలి. ఫస్ట్ ఒక 25 షాట్ చేయాలి. మీ అందరికీ తెలిసిందే, ఆడు ఒక్క డైమండ్ ఒక్క స్పిన్కి ఇచ్చేసేవాడు అయితే ఆడు ఫ్రీ ఫైర్ వాడు ఎందుకు అవుతాడు. సో మీరు నా చాలా వీడియోస్ చూసుకోవచ్చు, చాలా గట్టిగానే అయిపోయింది. ప్రైమ్ 6 కూడా అయిపోయింది నాది, అన్నీ పోగొట్టాం అనమాట వచ్చినట్లుకన్నా. సో చలో దేవుడి పైన భారం వేసాం. వీటన్నిటిలో ఈ గ్రీను, ఎల్లో, బ్లూ ఈ 3 పోకర్లో ఏది ఇచ్చినా తూర్పు తిరిగి దండం పెట్టేసి నేను ఈవెంట్ అయితే ఆపేస్తాను. సో గరీనా బాబీ అయితే నా మీద దయదలిచి ఉన్న డైమండ్స్లో పిచ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. సో చలో మళ్ళీ ఒక గోల్డ్ అనుకున్నాడు. చలో
ఎవ్వరా స్వామి, జై బాలయ్య. బాలయ్య అంటే తెలియదు. సో ఇప్పుడు మనకైతే 186 అయినాయి. మన దగ్గర 894 డైమండ్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక 450 ఆర్ అలాగా పోయినాయి అనమాట. సో చలో అనదర్ 90. 6 టోకెన్లు ఇచ్చాడు. మన దగ్గర 192 అయినాయి. చూద్దాం. ఆ 50 టోకెన్స్ కూడా ఇవ్వడేమో ఫ్రెండ్స్, నేనైతే అదే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు చెప్పండి. ఒక్క స్పిన్కి ఇస్తే బాగుండేది. సో చలో 200 అయ్యేదాకా పంపించేద్దాం. ఇంకా 3 టోకెన్స్ కావాలి. 3 అని ఇస్తాను, 3 కూడా 1 ఇస్తాడు. సో 40 డైమండ్స్ అయిపోయింది. ఒక్క స్పిన్ ఇదే లాస్ట్ 20. చూసారా ఫ్రెండ్స్, ఎన్ని అయితే వాడు 200తో సరిపెట్టేశాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 300 అయ్యో 200 500 డైమండ్స్ బొక్క అనమాట. సో చూద్దాం. అనదర్ 90. ఇప్పుడు మన దగ్గర 600 అయితే ఉన్నాయి. 600కి అయితే మనకి 50 టోకెన్స్ అయితే రావన్నమాట. అది ఇచ్చాడు. ఇంకా 20 టోకెన్స్ అయితే కావాలి. చలో చూద్దాం. నాకైతే ఇవ్వట్లేదు. ఇంకా 200 డైమండ్స్ అయితే ఉన్నాయి. చూద్దాం. తగిలింది. నా మీద గరీనా బాబాయ్కి బాగా కక్ష కట్టినట్టున్నాడు నా మీద. సో చూద్దాం. ఇంకా 7 టోకెన్స్ అయితే రావాలి 250 అవ్వడానికి. సో ఆర్ఎల్స్. సో చలో, ఈ స్పిన్ కన్నా ఒక పవర్ ఇచ్చారా బాబు. దారుణం ఫ్రెండ్స్ ఇది. వచ్చేసింది అనుకున్నాను. సో ఈ విధంగా అయితే మనకైతే మన దగ్గర నుండి అన్ని డైమండ్స్ అయితే దొబ్బాడు అనమాట. సో చలో దీనికన్నా ఇది గుండెనే పెరిగేసానే, నిన్ను నీకిచ్చానే నవ్వుతూనే. ఎవరిని ఏమంటానే, నీరమే నాదంటానే, శిక్షగా చివరంటానే, శూన్యమై మిగిలుంటానే. Chegou a hora. Solta o som.